స్వయం ఉపాధి శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని, ఆర్థికాభివృద్ధి సాధించి తమ కుటుంబాలను వెన్నుదన్నుగా నిలవాలని సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ అన్నారు. పట్టణంలోని స్థానిక ట్రస్టు కార్యాలయంలో సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్, ఎంబ్రాయిడరీ, మగ్గంలో ఉచితంగా శిక్షణ పూర్తిగా చేసుకున్న మహిళా అభ్యర్థులకు సర్టిఫికేట్ల ప్రదానోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వారికి ఈ సర్టిఫికేట్లను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా రవికిరణ్ యాదవ్ మాట్లాడుతూ స్వయం ఉపాధితో మహిళలు, యువత ఆయా రంగాల్లో రాణించే విధంగా భవిష్యత్తులో మరిన్ని శిక్షణలు అందిస్తామని తెలిపారు. తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా కల్పించారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అందుకోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా సామాజిక బాధ్యతతో తమ సంస్థ తరపున విశేషంగా కృషి చేస్తున్నామని తెలిపారు. సాయి వైకుంఠ ట్రస్ట్కి ఫస్ట్ మగ్గం వర్క్, టైలరింగ్ వర్క్ నేర్చుకున్నాం. మీకు అందరికీ సర్టిఫికేషన్ డిస్ట్రిబ్యూషన్ అంటేనే మీరు ఒక అర్హత సాధించారని అర్థం. అంటే మీకంటే ఒక టెక్నిక్ అండ్ దాన్ని చేసుకునే ఒక అల్లికల యొక్క నేర్పరితనం మీకు వచ్చిందని అర్థం. ఇప్పటివరకు వెళ్ళిన బ్యాచెస్లో చాలామంది బ్యాచెస్ వెళ్ళారు. నాకు తెలిసి ఇది 10th బ్యాచ్, 9వ బ్యాచ్ నుంచి వెళ్ళిన ప్రతి మంది, అంటే మీకంటే ముందు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి పేరు తెచ్చారు ట్రస్ట్కి. సదాగా వాళ్ళకు మంచి పేరు తెచ్చుకున్నారు. వాళ్ళకంటే ఒక స్వయం ఉపాధి కల్పించుకున్నారు, సంపాదించుకుంటున్నారు, సెట్ అవుతున్నారు. అంటే చాలామంది అనుకునేది ఏంటంటే మనం కుట్లు అల్లికలు నేర్చుకోవడం అనేది కేవలం మన సంపాదనకని అనుకోకూడదు. మనకంటూ ఒక ఐడెంటిటీ రావాలా, మనలో ఉన్న కళ బయటకు రావాలనడానికి కూడా మనం వాడుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మీకంటూ ఒక ఆత్మస్థైర్యం కానీ ఒక కాన్ఫిడెన్స్ కానీ డెవలప్ అవుతుంది. చాలామంది అంటారు ఏం చేస్తావు కూర్చొని అన్న మాటలు ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా వినపడతాం. ఏం చేయగలుగుతాం అనేది చూపించడానికి ఇది ఒక ఆధారం. ఇది ఒక ఫస్ట్ స్టెప్ కింద ఉండాలని చూసాం. అట్లా ఫస్ట్ మనం టైలరింగ్ నుంచి మొదలుపెట్టి తర్వాత ఎంబ్రాయిడరీ తీసుకొచ్చి మళ్ళీ కుట్లు అల్లికలు తీసుకొచ్చి ఈరోజు నెక్స్ట్ బ్యూటిషియన్ కోర్స్ కూడా మేము దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎట్లయితే జనాల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతుంటాయో ఆటోమేటిక్గా ప్రతి దాని మీద ఖర్చు పెట్టే కెపాసిటీ పెరుగుతుంది. అందుకు తగ్గట్టుగా ఏం ఫస్ట్ డ్రెస్సెస్ మీద దృష్టి పెట్టాం, ఇప్పుడు బ్యూటీ మీద దృష్టి పెట్టాం. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎవరైతే ఉపాధి కావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ బ్యూటిషియన్లు కూడా వర్కౌట్ చేసుకోవచ్చు. ఒక చల్లనీళ్ళకు వేడి నీళ్ళు తోడులాగా మీకు యూజ్ అవుతుంది. మీ ఇంట్లో కూడా మీకు ఒక గౌరవం పెరుగుతుంది. అందుకని ఈ సాయి వైకుంఠ ట్రస్ట్ ఇప్పటికీ కూడా మేము ఎక్కువ శాతం లేడీస్కే సపోర్ట్ చేస్తాం.